గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండ పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 27 సర్గలు పూర్తి చేసి 28వ సర్గలోని 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 15 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. తతః ప్రవ్యధితా లోకా సంజజ్ఞేత్య తమో మహత్ తస్య రావణపుత్రస్య శత్రు సైన్యాన్ని నిఘ్నతః. మేఘనాథుడికి జయంతుడికి ఇంద్రుడి కొడుక్కి మధ్య యుద్ధం మనం చెప్పుకున్నాం. శత్రు సైన్యాల్ని ఆ మేఘనాథుడు సంహరిస్తున్నప్పుడు లోకాలన్నీ కూడాను వ్యధ చెందినాయి. దట్టమైన చీకటి అలుముకున్నది. ఇప్పుడు మనకు కూడా కరెంటు పోయి చీకటి అలుముకున్నది. ఇక్కడ రామకృష్ణ, ఆ దీపం ఇక్కడ ఉంటుందేమో చూడు, ఈ నందీశ్వరుడు మీద కానీ ఇక్కడ నా పక్కన కానీ. ఆ దీపం కొంచెం పైకి వస్తే అని ఇక్కడ తీసుకురా. ఈ టేబుల్ని ఇక్కడ తీసురా, తర్వాత ఎద్దు కానీ నూనె ఇక్కడ 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 పెట్టు. కొంచెం 5 నిమిషాలు ఉంటే చాలు. తతః తద్దైవతబలం సమంతాత్తం శచీసుతం బహుప్రకారమస్వస్థం అభవచ్చర పీడితం. అప్పుడు జయంతుడి చుట్టూ నా దేవతా సైన్యం బాణాల చేత పీడింపబడి అనేక విధాలుగా అస్తవ్యస్తం అయిపోయింది సైన్యం అంతా కూడా. నాభ్యజానంత చాన్యోన్యం రక్షో వా దేవతాధవ తత్ర తత్ర విపర్యంతం సమంతాత్ పర్యధావత. ఆ సైన్యంలోని వాళ్ళు ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో గుర్తించజాలకపోయారు. సైన్యం అంతా కూడా అటు ఇటు తారుమారైపోయింది. దేవాన్ని జగ్రస్తే రాక్షసాం తదా సంమూఢాస్తమసాస్నాన్ నిద్ర వన్న పరే తథా. చీకటి ఆవరించడం చేత ఏమీ తెలియక దేవతల్ని రాక్షసుల్ని కొడుతున్నారు. మరికొందరు దూరంగా పారిపోయారు. ఏతిస్మన్నంతరే వీర పులోమా నామ వీర్యవాన్ దైత్యేంద్రస్తేన సంగృహ్య శచీపుత్రో అపవాహిత. ఇందులో పరాక్రమంతుడు వీరుడైన పులోముడనే దైత్యరాజు వచ్చి జయంతుడిని అక్కడి నుండి దూరంగా తీసుకుని పోయాడు. సంగృహ్య తంతు దౌహిత్రం ప్రవిష్టం సాగరం తదా ఆర్యక సహి తస్యాసీత్ పులోమా ఏన సా శచీదేవి తండ్రి అయిన ఆ పులోముడు జయంతునకు మాతామహుడు. చూసారా, దైత్యులకి దేవతలకి ఇచ్చిపుచ్చుకుంటాలు ఉన్నాయి. అంటే కశ్యపుడు పుత్రులే కదా వీళ్ళిద్దరూ. రాక్షసులైనా దైత్యులైనా దేవతలైనా వీళ్ళందరూ కూడాను. ఈ పులోముడు జయంతుడికి అమ్మ తండ్రి అనమాట, మాతామహుడు. అంచేత అతడు ఆ జయంతుడిని తీసుకుపోయి సముద్రంలో ప్రవేశించాడు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.